పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద కడియం అనే గ్రామంలో యాదవ కుటుంబంలో పరశురామయ్య పార్వతమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వీళ్ళకి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెని పరమేశ్వరుడి వరప్రసాదంగా భావించి వీర శివమ్మ అనే పేరు పెట్టారండి. అయితే వీరమ్మకి 8 ఏళ్ల వయసులోనే ఉయ్యూరు అనే గ్రామంలో చిట్టయ్య అనే అతనితో పెళ్లి జరిగింది. అత్తారింట్లో అడుగుపెట్టిన వీరమ్మ అందరి మనసుని గెలుచుకుంది. గ్రామం అంతా ఉత్తమ ఇల్లాలు అనే పేరు కూడా సంపాదించుకుంది వీరమ్మ. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజు నిలవలేదు. అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య కళ్ళు వీరమ్మ మీద పడ్డాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను లొంగ తీసుకోలేక ఆమె భర్తని చంపడానికి సిద్ధమయ్యాడు. రోజు గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న చిట్టయ్యకి విషం ఇచ్చి చంపేశాడు. భర్త లేక జీవితం అనర్థమని భావించిన వీరమ్మ తల్లి సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. అగ్నిగుండం తవ్వేందుకు ఉప్పర కులస్తులు ఒప్పుకోలేదు. మాదిగలు వచ్చి తవ్వారు. అందుకే సిడిబండి నాడు వారికి గౌరవం. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. వీరమ్మ తన మోకాలిని అడ్డుపెట్టి తానే రోకటితో దంచింది. ఆ రోలు ఇప్పటికీ ఆలయం వద్ద ఉంది. పెళ్లి కూతురిలా అలంకరించుకుని ముత్తైదువులకు పసుపు కుంకుమ పంచి భర్త చితి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి బగబగమండే అగ్నిలో భర్త చితిపై చేరి సహగమనం చేసింది. వేలాది ప్రజలు కన్నీళ్లు కారుస్తుండగా ఒక యుగం ముగిసింది. కానీ అదే క్షణం ఒక దేవత అవతరించింది. ఆ రాత్రి జిన్నా సాహెబ్ కు దివ్యమైన కల వచ్చింది. వీరమ్మ తల్లి ఉయ్యాల ఊగుతూ దుష్టశక్తిని కాలితో తొక్కుతూ గండ దీపాల కాంతిలో భక్తుల కోరికలు తీరుస్తూ కనిపించింది. సహగమనం జరిగిన చోటే ఆలయం నిర్మించారు. చెరువును తవ్వించారు. వీరమ్మ చింతయ్యల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రతి మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు మహోత్సవాలు చేయడం ప్రారంభమయ్యాయి.